ఓవర్సీస్ లో చాలా స్టేబుల్ గా కలెక్షన్స్ రాబట్టే హీరోల్లో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అత్యధిక $1 మిలియన్ సినిమాలు మహేష్ బాబు పేరుపైనే ఉంటాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మహేష్ బాబుకు చాలా స్ట్రాంగ్ రీజియన్. ఇక్కడ ప్రీమియర్స్ నుంచే రికార్డులు సెట్ చేయటం మహేష్ కి అలవాటైన పని. ఎప్పట్లాగానే ఈసారి కూడా గుంటూరు కారం సినిమాతో డే 1+ ప్రీమియర్స్ తో మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేశాడు. ఫస్ట్ వీకెండ్లోనే $2 మిలియన్ ని క్రాస్ చేసిన గుంటూరు కారం సినిమా ఇప్పుడు $2.5 మిలియన్ ని రీచ్ అయింది. భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాల తర్వాత మహేష్ నుంచి వచ్చిన $2.5 మిలియన్ సినిమాగా గుంటూరు కారం నిలిచింది. ఈ సినిమాతో నార్త్ అమెరికాలో $2.5 మిలియన్ సినిమాలు ఉన్న ఏకైక తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు. ఇంత కన్సిస్టెంట్ గా కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు కాబట్టి ఓవర్సీస్ అడ్డా మహేష్ దే అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే భరత్ అనే నేను సినిమా నార్త్ అమెరికాలో మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని ఇచ్చింది. 3.41 మిలియన్ తో భరత్ అనే నేను ఉండగా, గుంటూరు కారం సినిమా క్లోజింగ్ టైంకి $3 మిలియన్ వరకు వచ్చి ఆగుతుందేమో చూడాలి. వీకెండ్ మళ్లీ స్టార్ట్ అయింది కాబట్టి గుంటూరు కారం సినిమా బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తే $3 మిలియన్ టార్గెట్ ని రీచ్ అవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ హనుమాన్ మూవీ గుంటూరు కారం బుకింగ్స్ కి బ్రేకులు వేస్తోంది. 3 మిలియన్ మార్క్ ని రీచ్ అవ్వాలి అంటే గుంటూరు కారం సినిమా హనుమాన్ని తట్టుకొని నిలబడాల్సి ఉంది.